మహాకుంభమేళ ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగియనుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జనజాతర 60 కోట్ల మంది వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేసి వెళ్తున్నప్పుడు భారతీయులందరూ గర్వంతో ఉప్పొంగిపోతూ ప్రపంచం ముందు సగర్వంగా నిలబడుతున్నప్పటికీ మన దేశంలోనే కొంతమందికి మాత్రం కడుపుబ్బరంగా ఆయాసంగా ఉంది. కాబట్టి అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, కొందరు విషాదకరంగా దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోవడం కావచ్చు, వీటిని అడ్డుపెట్టుకొని మహాకుంభమేళాని మృత్యుమేళ అంటూ రకరకాల అంటే గంగానదిలో శవాలు విసిరేస్తున్నారంటూ, గంగానది అపరిశుభ్రంగా ఉందంటూ రకరకాల నోటి దురద మాటలు మాట్లాడుతూ చాలామంది నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. హిందుత్వ అంటే పడని వాళ్ళు, భారతదేశాన్ని అంటే నచ్చని వాళ్ళు, భారతదేశంలోనే ఉంటూ ఇంటి తిండి తింటూ కూడా భారతదేశానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది తమ వంతు ప్రయత్నాలు అయితే ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళందరికీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వేదికగా గట్టి సమాధానం ఇవ్వడం జరిగింది. కాస్త ఘాటైన పదాలు మాట్లాడుతూ ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. గవాక్షం అంటే ఒక విండో ఉందనుకోండి, దాంట్లోంచి తొంగి చూసినప్పుడు ఒకడికి బురదగుంట కనిపించవచ్చు, ఇంకొకటికి ఆకాశంలో నక్షత్రాలు కనిపించవచ్చు. అది కిటికీ తప్పు కాదు. అట్లనే మహాకుంభమేళా అనే ఒక గొప్ప జీవితంలో ఒకసారి మాత్రమే ఎదురయ్యే ఒక గొప్ప 144 సంవత్సరాలకు వచ్చే ఒక మహా కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ మోదీ నాయకత్వంలో దిగ్విజయంగా పూర్తి చేస్తుంటే అది తట్టుకోలేకపోతున్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా కిటికీలోంచి తొంగి చూసినప్పుడు బురదగుంట ఎట్లా కనిపిస్తుందో వాళ్ళకి నక్షత్రాలు కనిపించట్లేదు, బురదగుంట మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళకి సమాధానం ఇస్తూ యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే రాబందులకి శవాలు దొరికాయి అని వాళ్ళని పరోక్షంగా విమర్శించడం జరిగింది. అట్లాగే పందులకు బురద దొరికింది అని చెప్పారు. అంటే ఇంకా కొంతమంది ఏ కారణం లేకుండానే అక్కసు వెళ్ళగక్కే వాళ్ళని ఇట్లా పోల్చడం జరిగింది. ఆయన విశ్వాసులకు ఆశీర్వాదం విశ్వాసం కలిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆశీర్వాదాలు కలిగినాయి. అంటే పుణ్యస్నానం చేశామనే ఒక గొప్ప సంతృప్తి, గొప్ప భావం కలిగిందనమాట. అట్లనే వ్యాపారులకు వ్యాపారం వచ్చింది, వ్యాపారస్తులకి కూడా చాలా వ్యాపారం చేసుకోగలిగారు. అట్లనే కష్టపడే వాళ్లకు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఇవన్నీ కాకుండా భక్తులు ఎవరైతే వచ్చారో దూరం నుంచి, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, అట్లనే విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోట్లాది మంది భక్తులకి, ఆస్తికులకి, భగవంతుడిని నమ్మేవారికి వీళ్ళందరికీ అక్కడ ఏర్పాటు చేసిన అద్భుతమైన సౌకర్యాలు కనిపించాయని కూడా యోగి ఆదిత్యనాథ్ అన్నవారు అనమాట. దీన్ని బట్టి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చారిత్రకమైన ఒక గొప్ప మహత్ కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ మోదీ నాయకత్వంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అయినా సరే కొందరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల విషయం పక్కన పెడితే మన జీవిత కాలంలో మనం చూసిన ఒక గొప్ప సంగమం అంటే మతపరమైన కార్యక్రమమే కాకుండా అసలు మానవ చరిత్రలోనే ప్రపంచంలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది మన మహాకుంభమేళ.